హాయ్ అండి. ఈరోజు మీకు టమాటా బాత్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 స్పూన్, సాయి మినపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, చిన్ని అల్లం ముక్క, కొత్తిమీర, జీడిపప్పు, కరివేపాకు, సేమియా, గోధుమ నూక 1 కప్పు. కడాయి పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ నెయ్యి, ఆయిల్, వేసి ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు వేసి టమాటా మెత్తపడే వరకు వేయించాలి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత 2 స్పూన్స్ సేమియా వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. పెసర మరుగుతున్నప్పుడు గోధుమ నూక వేసి కలపాలి. ఈ గోధుమ రవ్వ దగ్గర పడే వరకు తిప్పగలను. రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడి వేడి టేస్టీ టమాటా బాత్ రెడీ. పైన జీడిపప్పు డెకరేషన్ చేసుకొని ఆ తర్వాత లైట్గా కారపొడి చల్లి 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.